కిడ్నీలో స్టోన్స్ కనుక ఉంటే మ్యాక్సిమం చిన్నవైతే కనుక లేజర్తో చేసేసేయచ్చు అని అంటారు. సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుందంటే పెద్ద సైజేనా? ఈ యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే ఎలా చెప్తారు? అలా కాదు. బేసికలీ ఏంటంటే నేను అంటున్నా మళ్ళీ అగైన్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ది స్టోన్ కాదు చూడాల్సింది. ఇట్స్ ఎ టెండెన్సీ ఆఫ్ ఎ పర్సన్. కిడ్నీలో చాలా చోట్ల ఈ స్టోన్ అనేది ఉండొచ్చు. ఒకటి కిడ్నీ లోపల కలెక్టింగ్ సిస్టమ్ క్యాలిసిస్ అనేది ఉంటాయి, దాంట్లో చిన్న స్టోన్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే తయారవుతాయి స్టోన్స్. అక్కడ నుంచి బైపాస్ అయ్యి మళ్ళీ యూరినరీ ట్యూబ్లోకి రావడం జరగచ్చు, ట్రాక్లో ఒకసారి అడ్డం పడవచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కానీ సిమ్టమాటిక్ స్టోన్స్ నెంబర్ 1 పేషెంట్కి కష్టం ఇస్తున్నాయి. ఈ స్టోన్ వల్ల పేషెంట్కి నొప్పి వస్తూ ఉంది. కొన్ని రోజులు ఆగి చూసాడు, అది పడే అవకాశం లేదనుకున్నప్పుడు తీయాల్సిందే, అది స్టోన్ ఎంతైనా కానీ సైడ్. లేక స్టోన్ వల్ల మనకు కాంప్లికేషన్ వస్తూ ఉంది, 3 వారాలు అయిపోయింది పట్టడం లేదు, జ్వరం వస్తూ ఉంది, నొప్పి తగ్గట్లేదు, చేయాల్సిందే. నెంబర్ 3 ఒక సైజ్ స్టోన్ దాటింది, 1 సెంటీమీటర్ స్టోన్ ఉంది, ఇది నువ్వు 1 సంవత్సరం కాదు కదా 2 సంవత్సరాలు వాడినా వెయిట్ చేసినా కానీ పడే అవకాశం తక్కువ. ఆ పడే లోపల ఆ కిడ్నీ డ్యామేజ్ చేసి కిడ్నీ లాస్ అవుతుంది. సో అప్పుడు చేయాల్సింది.